హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. గోబీ ఫ్రై. ఈ గోబీ ఫ్రై చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ గోబీ ఫ్రై చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే ఈ గోబీ ఫ్రై తోటి చపాతీ రోల్స్ కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇంత కలర్ఫుల్గా గోబీ ఫ్రై చేస్తే వాళ్ళు కూడా బాగా మెచ్చుకుంటారు. ఈ గోబీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామా. ఎటువంటి కలర్స్ వేయకుండా ఇంత కలర్ఫుల్గా గోబీ ఫ్రై అనేది రెడీ చేశాను. చూద్దామా ఇప్పుడు ఎలా చేసుకుందాము. గోబీ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోబీని నీట్గా గోబీ ముక్కలు కట్ చేయకుండానే నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి. ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఆయిల్లోనే ఈ గోబీని మనం ఫ్రై చేసుకోవాలి. అది డీప్ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రైయే. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఆయిల్లోనే మనకి 30% పీసెస్ అనేది ఫ్రై అయిపోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడే పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోవద్దు. సాల్ట్ యాడ్ చేసుకుంటే పీస్ త్వరగా మెత్తబడిపోతుంది. పీస్ అనేది మనకి జ్యూసీగా ఉండాలి. ఒక 30% వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో. గోబీ ఫ్రై అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా హై ఫ్లేమ్లో ఆయిల్ ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా ఆయిల్ తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఒక 30% అనేది ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమోటాని ప్యూరీ అయినా చేసి వేసుకోండి, లేదంటే ఇలా ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నాటు టమోటాలు ఇప్పుడు మెత్తగా వస్తున్నాయండి, వెంటనే మగ్గిపోతున్నాయి. అందుకే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను, లేదంటే ప్యూరీ అయినా వేసుకోవచ్చు. టమోటా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టమాటా వేసిన తర్వాత కొంచెం వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ సరిపోతుంది. ఇంకా వాటర్ అనేది ఎక్సెస్ ఏమీ యాడ్ చేయకూడదు. టమాటాలో వచ్చిన వాటర్ తోటే మనకి సాఫ్ట్గా గోబీ ముక్క అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు 50% పైనే ఉడికింది. కొంచెం జ్యూసీగా ఉంది కదా, ఈ వాటర్ కూడా పోతుంది. ఇది వాటర్ అంతా పోయేలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఈ గోబీ ఫ్రైకి పచ్చి కొబ్బరితో మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది చపాతీ రోల్స్లోకి చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి పచ్చి కొబ్బరితో చేస్తున్నాను. ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయొద్దు. దీంట్లో ఓన్లీ పచ్చి కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, 2 చున్నులపాయలు యాడ్ చేశాను. ఇంకేమీ యాడ్ చేయలేదు. లవంగాలు ఇవన్నీ వేస్తే ఘాటు ఎక్కువగా ఉంటుంది. చాట్ మసాలా కూడా ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. మిక్సీ వేసుకునేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు. ఇలాగే పొడిగానే చేయాలి. గోబీ ఆల్రెడీ ఫ్రై అయిపోయిందండి, ఒక 80%. ఇప్పుడు నేను మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి మసాలా వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదు, ఒక 2 to 3 మినిట్స్లోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మసాలాలు వేసిన వెంటనే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు. పచ్చిమిర్చి వేసాం కదా, స్పైసీ చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లో పెప్పర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను చపాతీ రోల్స్ అండ్ సాంబార్ రైస్లోకి రెడీ చేసుకుంటున్నాను, సో నేను రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేశాను. మనము ఏదైనా కర్రీస్ కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నప్పుడు కరివేపాకు అనేది ఫస్టే వేయకుండా ఇంకా 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ అనగా అప్పుడు వేస్తే ఆ టేస్ట్, స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే గోబీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కలర్ఫుల్ గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ గోబీ ఫ్రై చపాతీలో కానీ చపాతీ రోల్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చపాతీ రోల్స్లోకి ఈ కర్రీ పెట్టి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.